ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध दशमोऽध्यायः विभूतियोगः। 11వ శ్లోకం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. పై శ్లోకంలో చెప్పబడిన బుద్ధి యోగమును ప్రసాదించిన తరువాత అటువంటి భక్తుల మీద దయచూపటానికి నేను వారి మనసులలో నిలిచి ఉంటాను, వారిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను. నేను ప్రసాదించిన జ్ఞాన ప్రకాశముతో వారిలో ఉన్న అజ్ఞానము అనే చీకటిని నశింపజేస్తాను. ఈ శ్లోకంలో పరమాత్మకు తన భక్తుల ఎడల ఉన్న ప్రేమ, కరుణ, వాత్సల్యము స్పష్టంగా తెలుస్తూ ఉంది. బుద్ధి యోగం ఇచ్చాను, నీ ఇష్టం అని వదిలేయకుండా మన మనసుల్లో నిలిచి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆ జ్ఞానజ్యోతి ప్రకాశంలో మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని అంతమొందిస్తాను అని కూడా మనకు అభయం ఇస్తున్నారు. ఏ భక్తుడికైనా ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుందండి. పై శ్లోకంలో కృష్ణుడు ప్రేమతో, భక్తితో, ఏకాగ్రతతో నన్ను సేవించే వారికి బుద్ధి జ్ఞానం ప్రసాదిస్తాను అని అన్నాడు. ఈ శ్లోకంలో ఆ బుద్ధి జ్ఞానము మానవునికి ఎందుకు ఉపయోగపడతాయో విశదం చేస్తున్నాడు. భగవంతుని సాక్షాత్కారం కావాలంటే, శాశ్వత ఆనందం, శాంతి కావాలంటే ముందు బుద్ధి జ్ఞానం అవసరం. దాని వలన ఆత్మతత్వ విచారణ అలవడుతుంది. కటిక చీకట్లో చిన్న దీపం వెలిగించినా ఆ చీకటి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే జ్ఞానమనే అంధకారంలో కొట్టుకుంటున్నా మనకు జ్ఞానము, బుద్ధి అనే చిన్న దీపం మన చీకటిని తొలగిస్తుంది. మనం పెట్టే దీపం కొద్ది దూరం మాత్రమే చీకటిని పోగొడుతుంది. కానీ ఈ జ్ఞాన దీపము మనలో ఉన్న అజ్ఞానము అనే అంధకారమును పూర్తిగా తొలగిస్తుంది. అజ్ఞానం పోతే మోహం పోతుంది, అహంకారం పోతుంది, కోపం పోతుంది, నిజాన్ని నిజంగానే చూసే విచక్షణ అలవడుతుంది. మరి ఈ బుద్ధి జ్ఞానం ఒకరిచ్చేది కాదు, ఆ భగవంతుడే ఇవ్వాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ వారికి బుద్ధి జ్ఞానం ఉండదు. కారణం, వారు భగవంతుణ్ణి నమ్మరు, ఆయన గురించి తెలుసుకోరు. పైగా వితండవాదాలు చేస్తారు. అంతా నేనే, అంతా నా వలననే జరుగుతుంది అని అహంకరిస్తారు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం అనే చీకటి పోవాలంటే భగవంతుణ్ణి పూజించాలి. అలా పూజిస్తేనే జ్ఞానం, బుద్ధి భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతివాడు మొట్టమొదట సాకారంగానో నిరాకారంగానో నిర్మలమైన మనస్సుతో, ఏకాగ్రతతో భగవంతుణ్ణి పూజించటం మొదలుపెట్టాడు. అప్పుడు నేను వారి వెంటనే ఉంటాను, వారిలో నిలిచి ఉంటాను అని చెబుతున్నాడు పరమాత్మ. ఆత్మభావస్థ అంటే వారి ఆత్మలలో నిలిచి ఉంటాను అని అంటున్నాడు. మనం చేసే ఏ సంకల్పం అయినా సరే, పని అయినా భగవంతుడు మన వెంట ఉండి అది మంచిదా చెడ్డదా అనే విచక్షణ మనకు కలిగిస్తాడు. కాబట్టి ఎవరు చెడు సంకల్పములు చెయ్యరు, దుర్మార్గములు చెయ్యరు, హింస చెయ్యరు. ఎందుకంటే భగవంతుడే మనలను లోపల నుంచి నడిపిస్తున్నాడు. తమః నాశయామి అంటే మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని నాశనం చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయనను
నిష్కల్మషమైన మనసుతో పూజించటం, ఆరాధించటం, భజించటం, సేవించటం, ధ్యానించటం. మిగిలింది ఆయనే చూసుకుంటాడు. 12వ శ్లోకం. అర్జున ఉవాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. 13వ శ్లోకం. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఓ కృష్ణ, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పవిత్రుడవు, అందరికంటే శ్రేష్ఠుడవు. నీవు అన్ని శరీరములలో వెలుగుతున్న పురుషుడవు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది దేవుడవు, పుట్టుకలేని వాడివి, అందరికీ ప్రభువు. నీ గురించి పూర్వం ఋషులందరూ చెప్పారు. ముఖ్యంగా దేవఋషి అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు చెప్పారు. ఇప్పుడు నీవు స్వయంగా నీ గురించి చెప్పావు. ఇక్కడి దాకా విన్న అర్జునుడికి మామూలుగా కొన్ని సందేహాలు కలిగాయి. ఇన్ని విన్న తర్వాత ఇంకా సందేహాలు ఉన్నాయి అంటే కృష్ణుడు కోప్పడతాడేమో. అసలే యుద్ధానికి సమయం అయింది, మరి తన సందేహాలు తీరేదెలా? అయితే అర్జునుడికి తన ఎదురుగా ఉన్న కృష్ణుడు సామాన్యుడు కాదు అని అర్థమైంది. అందుచేత ముందు కృష్ణుణ్ణి కాస్త పొగిడి తరువాత తన సందేహాల చిట్టా విప్పవచ్చు అని అనుకున్నాడు. అందుకే అర్జునుడు కృష్ణుడు గురించి పొగటడం మొదలుపెట్టాడు. కృష్ణ, నువ్వు సామాన్యుడివి కాదు అని నాకు అర్థమైంది. నీవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవు, పరమునే ధామముగా కలిగిన వాడివి, పవిత్రుడవు, నీవు పరమపురుషుడవు, అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడివి, శాశ్వతుడవు అంటే జనన మరణములు మార్పులేని వాడివి, దివ్యుడవు, ఆదిదేవుడవు, నీకు పుట్టుక లేదు, అందరికీ వైభవం చేకూర్చేవాడివి. ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటావేమో, అదేమీ లేదు. ఇది వరకు నీ గురించి నేను గొప్ప గొప్ప మహారుషుల నుంచి, దేవర్షులు అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మొదలగు వారి నుంచి స్వయంగా తెలుసుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నాకు చెప్పావు. నేను అన్నీ శ్రద్ధగా విన్నాను. అందుకే నాకు నువ్వు సామాన్యుడివి కాదు అని పూర్తిగా అర్థమైంది. 14వ శ్లోకం. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదతి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నదానవాహ. ఓ కేశవా, ఇప్పటిదాకా నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ నిజమే. అందులో ఆవంతమైన అబద్ధం లేదని నమ్ముతున్నాను. కానీ నీ గురించి, నీ స్వరూపము గురించి దేవతలు కానీ రాక్షసులు కానీ తెలుసుకోలేరు కదా. ఓ కేశవా, మీరు చెప్పింది అంతా సత్యమే అని నేను అనుకుంటున్నాను. మీ గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా గొప్ప గొప్ప మహర్షులు, మా పూర్వీకులు, వ్యాసుడు కూడా చెప్పారు. కాబట్టి మీరు చెప్పినది అంతా సత్యము అని నేను నమ్ముతున్నాను. కానీ కాసేపు కీర్తించిన తరువాత అర్జునుడు అసలు సందేహం బయటపెట్టాడు. కృష్ణ, నాకు ఒక చిన్న సందేహం. అదేంటంటే, ఇంతకు తమరి అసలు స్వరూపము ఏమిటి? తమరి గురించి కనీసం దేవతల కన్నా తెలుసా? దేవతలకే తెలియకపోతే రాక్షసులకు అసలే తెలియదు. ఇంకా మానవ మాతృలం మాకేం తెలుస్తుంది అని మెల్లమెల్లగా అడిగాడు. హరే కృష్ణ.